ఎడ్యుకేషన్లో 520 మందిని, డిగ్రీ కాలేజీలలో 280 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినాం అధ్యక్ష. వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరినీ కూడా లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కానీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు అధ్యక్ష. ఈవెన్ రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో కూడా మరి గెస్ట్ లెక్చరర్లను అందరినీ కూడా పిలిచి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, రెన్యువల్ చేయలేదు, ఇప్పుడు ఇమీడియట్గా రెన్యువల్ చేయండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, డిగ్రీ కాలేజీలో ఒక 569, ఇంటర్మీడియట్లో 1523, పాలిటెక్నిక్ కళాశాలలో 315 పోస్టులు భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పచెప్పాము అధ్యక్ష. అవి అక్కడనే ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మన ఊరు మన బడికి సంబంధించి అధ్యక్ష, ఇది విమర్శల కోసం విమర్శించవద్దు అధ్యక్ష. ఎందుకంటే మన ఊరు మన బడి అనేది మీరే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని స్కూలు బాగా చేసుకోవాలనుకుంటున్నారో, ఇది కూడా ప్రణాళికబద్ధంగానే స్కూలు బాగా చేయాలనే ఆలోచనతోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్నే తీసుకొని మొదలుపెట్టున్నాం అధ్యక్ష. అయితే ఒకేసారి డబ్బులు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి 3 విడతలు పెట్టాం అధ్యక్ష. మొదటి విడత హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న 1/3 తీసుకోవాలని మండల్ యూనిట్గా తీసుకోమని చెప్పాము అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు మన ఊరు మనబడికి సంబంధించిన స్కూల్స్ని దయచేసి గౌరవ శాసనసభ్యులు విజిట్ చేయండి. అందులో ఏదైనా లోపం ఉందా చెప్పండి. ఒకవేళ నిజంగానే అందులో ఏమైనా బాగలేవంటే అధ్యక్ష, రన్నింగ్ వాటర్తో ఇప్పుడు టాయిలెట్స్ బాగలేవన్నారు, వాస్తవం అధ్యక్ష. టాయిలెట్స్ అక్కడక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి పర్మనెంట్గా టాయిలెట్స్ ఎందుకు ఇబ్బంది అవుతున్నాయి అధ్యక్ష? టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఉండదు అధ్యక్ష. ఉండకపోయేసరికి వాడరు అధ్యక్ష. ఊర్లలో ఎట్లా ఉంటుంది అధ్యక్ష, కంపౌండ్ వాళ్ళకి ఇటు ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు అధ్యక్ష. టాయిలెట్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ లేకపోతున్న ఇబ్బందితోనే టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి రాదు అధ్యక్ష. దానికి మెయిన్ కారణం ఏంటంటే రన్నింగ్ వాటర్ లేకపోవడం. కాబట్టి మన ఊరు మన బడిలో మెయిన్ ఫస్ట్ అదే తీసుకున్నాం అధ్యక్ష. టాయిలెట్స్ స్టూడెంట్స్ సరిపడేటంత ఉండాలి, రన్నింగ్ వాటర్ ఉండాలి, వాష్ బేసిన్స్ ఉండాలి, ఎక్కడైనా లంచ్ చేసిన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉండాలి, డ్రింకింగ్ వాటర్కి కూడా ట్యాంక్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ట్యాంక్ లేకపోతే వాటర్ ఇవ్వడానికి రాదని ఇవన్నీ కూడా పెట్టాము అధ్యక్ష. దీంట్లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష, డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష, లైబ్రరీలు పెట్టాము అధ్యక్ష, సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టాము అధ్యక్ష. కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికే పెడుతూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈరోజు ఈ మన ఊరు మనబడికి సంబంధించి అధ్యక్ష, ప్రభుత్వం నుండి నాకు కూడా ఒక క్లారిటీ రావాలి అధ్యక్ష. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తాం, మా స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తాం అంటారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్స్లలో మన దగ్గర ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు అధ్యక్ష. కానీ అక్కడ వెళ్ళగానే మంచి కలర్ఫుల్ బెంచెస్, కలర్ఫుల్ రూమ్లు, ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ చూసి పంపిస్తూ ఉంటారు అధ్యక్ష. మనం ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే ఇంగ్లీష్ మీడియం ఒకటి అధ్యక్ష, స్కూల్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగు చేసుకోవాలి అధ్యక్ష. పర్మనెంట్గా ఒకసారి చేయాలి. మీరు అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తామని, అభ్యంతరం లేదు అధ్యక్ష, వాళ్ళతోనే చేయించండి. కానీ చేయించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా, ఇక్కడికి ఆపేస్తారా? ఏదైతే 1/3 చేసామో అంతవరకే మన ఊరు మనబడిది ఆపేస్తారా, భవిష్యత్తులో కూడా తీసుకుంటారా అనేది ఒక క్లారిఫికేషన్ ప్రభుత్వం నుండి రావాలి అధ్యక్ష. ఎందుకంటే మేము కూడా స్కూల్లోకి వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా అధ్యక్ష, అక్కడ అడగాల్సి వస్తుంది. సో అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. డెఫినెట్గా పేమెంట్స్ ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళమే అవన్నీ కూడా పేమెంట్ ఇచ్చుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఏం చేయాలని నిర్ణయించుకుంటూ ముందుకు పోతాం అధ్యక్ష. అందరూ కూడా మీరు ఈ ప్రభుత్వం పోగానే ఇంకో కొత్త ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం అన్ని పేమెంట్స్ ఇచ్చి కూర్చోదు అధ్యక్ష. డెఫినెట్గా వచ్చిన ప్రభుత్వం చూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఏదైనా కూడా ఇది ఉంటుంది అక్కడ అధ్యక్ష. ఇంకొకటి కూడా, ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టారు అధ్యక్ష, 6000 పాఠశాలలు ఈ ప్రభుత్వం మూసివేసిందని. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా, 6000 పాఠశాలలు కొత్త ఓపెన్ చేశారా? ఒకవేళ నిజంగానే 6000 పాఠశాలలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లోజ్ చేసి ఉంటే జిల్లాల వారిగా లిస్ట్ ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదు, ఒక్కొక్కటి ఇవ్వమని అడగలేను, కానీ జిల్లాల వారికి ఇస్తే మీరు ఇప్పుడు 6000 పాఠశాలలు కూడా మీరు ఓపెన్ చేసే ఉండాలి అధ్యక్ష. కాబట్టి డెఫినెట్గా నిజంగానే 6000 పాఠశాలలు క్లోజ్ అయ్యి ఉండేనా, ఇప్పుడు మీరు 6000 పాఠశాలలు ఓపెన్ చేస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక? ఇది ఎందుకంటే మీరు
మీరు అనుకుంటే ఏ జిల్లాలో ఎన్ని క్లోజ్ అయినది కూడా ఇవ్వగలుగుతారు అధ్యక్ష. అసలు మీరు ఎన్ని కొత్తగా స్కూల్స్ ఎన్ని ఏర్పాటు చేశారు? ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు కదా, ఎక్కడ ఏర్పాటు చేశారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో నేనే విద్యాశాఖ మంత్రిని అన్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష. విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా, చేయకపోతే ఎందుకు చేయట్లేదు, ఒకవేళ విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుని ఏమైనా కమిటీ ఫామ్ చేస్తారా అని అడిగారు అధ్యక్ష. చాలా మంచి ప్రశ్న అధ్యక్ష. సో మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న 25% పేద పిల్లలకి ఫీజు రియంబర్స్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది, మీరే ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయమని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అవకాశం మీకే వచ్చింది అధ్యక్ష. ఇంకొక మాట ఇచ్చారు అధ్యక్ష, డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాము, 25,000తో ఇస్తాం అంటున్నారు అధ్యక్ష. గతంలో ఎన్నికల కన్నా ముందు హామీ ఇచ్చారు అధ్యక్ష. మేమేదైతే ఐడెంటిఫై చేస్తున్నామో 25,000 అప్పుడు పెట్టింది అధ్యక్ష. 25,000లో మేము ఐడెంటిఫై చేసిన 11,000నే ఈరోజు మళ్ళీ డిఎస్సికి పిలిచారు అధ్యక్ష. మరి 25,000 ఎందుకు పిలలేదు అధ్యక్ష? మీరు ఒకటే కోడే కూర్చున్నారు అధ్యక్ష. ఎన్నికల కన్నా ముందు 3 నెలల ముందు 25,000